నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాఖ ఎంపీ భరత్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే కొంత ఆసక్తికరంగా కొంత విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన విశాఖలో బీచ్ షాక్స్ని సమర్థిస్తూ అంటే అక్కడ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారని ఆయనే చెప్పారు. హార్డ్ మందు అంటే ఎక్కువ కిక్ ఇచ్చే మందు ఉండదు, ఇది ఓన్లీ బీర్లు మాత్రం ఇక్కడ అమ్ముతారు. అంటే మేము ఒక సంవత్సరం క్రితం మేము ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు చాలా ప్రజల నుంచి చాలా సపోర్ట్ వచ్చింది, చాలా మద్దతు వచ్చింది. దీన్ని ఒక గోవాలాగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష ప్రజల్లో కూడా ఉందని ఆయన అయితే చెప్తున్నారు. దీనికి రియాక్షన్గా బొలిశెట్టి సత్యనారాయణ గారు అనుకుంటా, ఎందుకు బీచ్ షాక్స్ వల్ల లేదంటే మందు సర్వ్ చేయటం వల్లే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటే గీతం కాలేజీలో కూడా పెట్టుకోవచ్చు కదా మీరు అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మీ వెర్షన్ ఏంటి? చూశాను, నేను బొలిశెట్టి గారిది చూశాను, మా గొలుసుపట్టి మూర్తి గారు మనోడది చూశాను. సరే, గోవా తర్వాత చేద్దాం అంటున్నారు కదా. గోవాకి ఒక ప్రివిలేజ్ ఉంది, యూనియన్ టెరిటరీ కేటగిరీలో ఉంది అది. ఓకే, ముందు అక్కడ ఎంత తక్కువ? తక్కువ అనుకుంటా, చాలా తక్కువ, చాలా తక్కువ. ఆ తక్కువ సప్లై ఏమైనా చేయగలరా? చేయలేరు. ఇంక మరింత ఎక్కువ పెంచొచ్చేమో ఇక్కడ, మరింత ఎక్కువ పెంచొచ్చు అంటే ఎందుకంటే బీచ్ వ్యూ ఇస్తున్నాము, బీచ్ లో మీరు మందు తాగే సౌకర్యం. గోవాలో బీచ్ లో మందు తాగొచ్చా చెప్పనండి. అక్కడ హట్స్ ఉంటాయి. ఓకే, వెళ్ళారు మీరు గోవా? లేదు సార్, వెళ్ళలేదా? వెళ్ళండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బీచ్ అల్లం దూరం ఉంటుంది. ఓకే, అంటే అల్లం దూరం అంటే రిసార్ట్స్ లోంచి బీచ్ కి ఒక అనుకున్న టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లలో మీరు అన్నట్లు ఎక్కడ దొరుకుతుంది, సర్వ్ చేస్తారు. కానీ ఆ బీచ్ లో బాటిల్ పట్టుకుని బీచ్ లోకి వెళ్ళడానికి లేదు. వాడు ఒక రిలాక్సింగ్ చైర్స్ ఇస్తాడు, బీచ్ ని ఎంజాయ్ చేస్తూ మనం తాగొచ్చు. కాబట్టి నువ్వు ఆనందం ఎక్కువైతే ఆ బాటిల్ ఆడ పెట్టి బీచ్ లో స్నానం చేసి మళ్ళీ వచ్చి తాగొచ్చు. ఇది గోవాలో ఉన్న ప్రివిలేజ్. ఓకే, వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఆర్కే బీచ్ లో పెట్టు, వెళ్ళినట్టు వెళ్ళి వెనక్కోసం లేదు, డౌట్ ఉంటుంది, డౌట్ తీరిపోద్ది. ఇప్పుడు విశాఖ అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ జోన్ క్రియేట్ చేయి. ఒక ఆర్కే బీచ్ కాదు, డేంజర్ జోన్ కాబట్టి ఋషికొండ లేదంటే భీమిలి మధ్యలో వి ఐడెంటిఫైడ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్. ఇక్కడ మేము ఈ తరహా ఒక రిసార్ట్ ని మేము నిర్మిస్తున్నాం ప్రభుత్వ తరంగా. ఇక్కడ లిక్కర్ అలౌడ్, స్ట్రాంగ్ ఇన్ ఇట్, అది నేను కాంట్రాడిక్ట్ చేయట్లే. కానీ తలా తోక లేకుండా ఆర్కే బీచ్ అనేది ఎంటైర్ వైజాగ్ బీచ్ కి ఒక బ్రాండ్ ఇచ్చేస్తూ ఉంటే కుదరదు కదా. అంటే ఆయన ఒక మాట అన్నారు, మేము ప్రయోగాత్మకంగా ఒక 2 చోట్ల పెడతాము, తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు విశాఖలో సాయంత్రం అయిందంటే అందరికి ఇది ఒక కల్చర్ సార్. అక్కడ అందరూ సాయంత్రం నాకు చెప్తారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాండి. సాయంత్రం ఆర్కే బీచ్ నుంచి ఆ కొస దాకా గట్టు మీద కూర్చుని ఉంటారు అందరూ. అవును, పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వాకింగ్ పాత్ కూడా వస్తారు. అంటే అక్కడ ఇవి పెట్టడం ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు అక్కడ ప్రజలకు కూడా కొంత ఇప్పుడు వాళ్ళు ప్రశాంతతని కోరుకుంటున్నారు. గంజాయిని నిరంతరించలేక సస్తున్నారు పక్కన. ఇప్పుడు బీర్ తాగిన వాళ్ళకి కిక్ వచ్చిందో లేదంటే గంజాయి తాగడం వాళ్ళకి కిక్ వచ్చిందో లేదా దాంట్లో ఏం కలుపుతారో ఎవరికి కంట్రోల్ ఉంటుంది. అంటే బీచ్ల దగ్గర అసలు ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి సార్. మళ్ళీ మనమాట ఆవిడ స్పీడ్ బోట్ వేసుకొని వచ్చి కొకైన్ ప్యాకెట్ ఇసిరిసిపోతాడు, ఎవడ కంట్రోల్ ఉంటుంది. చర్మ వ్యాపారం కూడా జరుగుతుంది, అన్ని రకాలు జరుగుతాయి. ఓవర్ యాక్షన్ ఆపేసి కొన్ని ప్రివిలేజ్డ్ ప్లేసెస్ లో గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గోవా ఉంది, ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు? అలా అంత ఎక్కువ ఇప్పుడు మీరు అంటే అది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీ, దాన్ని స్వాధీనం చేసుకున్నారు గోవాని. కానీ ఇది స్వాధీనం చేసుకున్నారు, ఎవరు స్వాధీనం చేసుకోలేదు. ఫ్రెంచ్ కాలనీలో అవన్నీ అలాగే ఉన్నాయి. భారతదేశంలో అది పార్ట్ కాబట్టి ఇండిపెండెన్స్ తర్వాత కన్సిడర్డ్. అది పోర్చుగీస్ కాలనీ అవన్నీ ఫ్రెంచ్ పోర్చుగీస్ అన్నీ ఉంటాయి, రకరకాల కాలనీ. అంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కల్చర్ ని కొనసాగిస్తున్నారు. అక్కడ ఫారినర్స్ ఎక్కువ రావటం, అంత ముందు పోర్చుగీస్. దట్ ఈస్ ఏ టూరిస్ట్ హబ్. నువ్వు టూరిస్ట్ హబ్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పాడు కదా నువ్వు. కానీ విశాఖ బీచ్ లో బీర్లు అమ్మేస్తావు అంటే నేను మా యూనివర్సిటీ కుర్రాలే పట్టుకుని వస్తారు. అది కాదు కదా నీ సొల్యూషన్. స్పెసిఫిక్ జోన్స్ ఉండాలా. ఓకే, కానీ అభివృద్ధికి ఇది ఒక నమూనా అని కూడా. ఏందండి బీర్ తాగడం మంతాగం చేస్తే అభివృద్ధి అంటే నవ్వుతాడు. ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నాను, ఒక లగ్జరీ ప్రివిలేజ్ అన్నది ఎలా ఇవ్వాలంటే, ఎస్ మీకు బీచ్ తరహా రిసార్ట్స్, గోవా తరహా రిసార్ట్స్, వీటిలో సబ్సిడైజ్డ్ రేట్స్ తో గవర్నమెంట్ ఇట్లా ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల రెవెన్యూ ప్రాస్పెక్ట్ లో స్టాగ్నేషన్ రెవెన్యూ కాకుండా లిక్విడ్ రెవెన్యూ ఏ రోజు కారోజు వస్తుంది, మార్జిన్స్ లేకుండా సబ్సిడైజ్డ్ రేట్స్. ఓకే, ఇవి చెప్పమానండి ఎవరన్నా అట్రాక్టివ్ మోడ్ ఉంటుంది. వీకెండ్స్ రిసార్ట్స్ లో రిలాక్స్ అవ్వడానికి అక్కడ
ఫ్రీ లిక్కర్ లేదా లిక్కర్తో పాటు కాస్ట్ ఇది, అన్లిమిటెడ్ బఫే, ఇలాంటివి చెప్పండి. ఓకే, ఎట్ లేకుండా ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్, విధి విధానాలు లేకుండా ప్రజలకు గుడ్డ చేళ్ళు పడినట్టు ఏది పడితే అదంటే మా బోలిశెట్టి గారు చెప్పినట్టే ఉంటుంది. కరెక్ట్ చెప్పాడు ఆయన. నీ చేతనైతే ఎక్స్పెరిమెంటల్ గీతం కాజులు పెట్టి మన అన్యాయంగా ఎత్తేసావు కదా ల్యాండ్. అంటే గతంలో కొంత మహిళా సంఘాలు లేదంటే ఎప్పుడు గోల ఉంటుందండి. మంత్ తాగిన తర్వాత ఎప్పుడు మా చిన్న ప్రత్యేకించి ఉద్యమాలు చూస్తున్నాను. స్కూల్ కాడ పెట్టరు, గుడి కాడ పెట్టరు, అని మహిళలు మంత్ తాగితే ఎవరు ఎంకరేజ్ చేయరు. అంటే సివిలియన్స్ వచ్చి ఆస్వాదించే ఒక ప్రాంతం బీచ్ ప్రాంతం. ఇప్పుడు అలాంటి చోట్ల ఈ బీచ్ షాక్స్ పెడతామంటే కొంత ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ అయితే కనపడలేదు ఈసారి. గతంలో అయితే కొంత యాక్టివ్ గా ఉండేవి ఇలాంటి సంఘాలు. ఇప్పుడు బీచ్ ఫెస్టివల్స్, లాస్ట్ బిగినీ ఫెస్టివల్ అవన్నీ కూడా ఇలాంటి కోతలు కూసినప్పుడు ఏమైంది, రియాక్టివ్ మోడ్ చూసారు కదా, పెట్టగలిగారా? పెట్టలేదు. బట్ ఇప్పుడైతే ఒక రెసిస్టెన్స్ అయితే కొంత రెసిస్టెన్స్ కనబడదండి. ఫస్ట్ మీరు పిచ్చి ఎక్కిపోయినట్టు ఆర్కే బీచ్ నుంచి యూనివర్సిటీ డౌన్ నుంచి మొదలెట్టారు అనుకోండి, అప్పుడు రెసిస్టెన్స్ అంటే ఇటు చూపిస్తారు. ఓకే, అప్పుడు ఎన్ని మహిళా సంఘాలు బయటకు వస్తాయో, ఎంతమంది ఉద్యమిస్తారో తెలుస్తుంది. ఇప్పుడున్న క్రిటికాలిటీలో మందు తాగడం అనేది ప్రయారిటైజేషన్ గవర్నమెంట్ ఇస్తుందంటే ఏం చెప్పాలి? ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.